హలో అందరికీ, ఇవాళ పుంటుకూర కారం మా అమ్మ రోటి పచ్చడి చేసింది. ఎలా చేసిందో చూపిస్తా. పుంటుకూరని బాగా తెంపి కడిగి పక్కకెట్టేసుకున్న తర్వాత 2 స్పూన్ల నూనె పోసుకోండి. నూనె పోసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు ఎక్కువ తీసుకోండి, ఎందుకంటే ఇది పుల్లగా ఉంటుంది పుంటుకూర కాబట్టి. కొంచెం కారం ఉంటేనే కమ్మ వస్తుంది పుంటుకూర కారం. పచ్చిమిరపకాయలు ఎక్కువ తీసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు, కొంచెం ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా మిరపకాయలు ఫ్రై చేసుకొని అది పక్కకు పెట్టేసుకోండి. నచ్చితే అందులో కొంచెం కల్జమాకు, కొత్తిమీర కూడా వేసుకోండి. నేనైతే కల్జమాకు వేసుకున్నా, లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకున్నా. ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. మళ్ళీ 2 స్పూన్ల నూనె పోసుకున్న తర్వాత పుంటుకూరని బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకొని మూత పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. బాగా ఉడికిన తర్వాత మళ్ళీ రోట్లోకి పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా దంచిన తర్వాత ఈ పుంటుకూరలో కొంచెం పసుపు వేసేసుకొని దంచిన దాంట్లో పుంటుకూరను వేసేసుకొని బాగా దంచుకోండి. రోటి పచ్చడి చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీన్ని ఎలా తాలింపు పెట్టుకోవాలో తగినంత ఉప్పు వేసుకోండి. వేసుకున్న తర్వాత తాలింపు పెట్టుకోండి. 2 స్పూన్ల నూనె పోసుకొని వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి ఉండాలి దీనికైతే. పుంటుకూర కారంకు చాలా బాగుంటుంది. కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకొని ఎండుమిరపకాయలు ఎక్కువ వేసుకున్న తర్వాత కొంచెం కల్జమాకు వేసుకోండి. వేసుకున్న తర్వాత పుంటుకూరని దంచింది వేసేసుకొని 2 నిమిషాలు కలిపి మూత పెట్టేసుకోండి. అంతే, పుంటుకూర కారం రెడీ అయిపోతుంది. నచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి.